సుందరకాండ పారాయణము 13వ సర్గము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. 13వ సర్గము. హనుమ ప్రాకారమును చేరి సీతను గానక వ్యతచెందుట. వానరయూత నాయకుడగు హనుమంతుడట్లు ప్రాకారము మీదకు చేరి మేఘముల నడుమ మెరుపు వలె ప్రకాశించెను. రావణుని విమానము నుండి వెడలిన హనుమంతుడు జానకిని గానక తనలోనిట్లు తలంచెను. రామునకు ప్రియము గలుగజేయుటకై నేను లంకనంతయును పూర్తిగా వెదిగితిని గాని సర్వాంగ సుందరియగు సీత మాత్రము నాకు కనబడలేదు. నీటిగుంటలు, చెరువులు, సరస్సులు, సెలయేళ్లు, నదులు, నీటి చెంత నుండి వనములు, కొండలు, ప్రవేశింప వీలులేని ప్రదేశములు, ఒకటన నేల అన్ని ప్రదేశములందునూ వెతికితిని. సీత కనిపింపలేదు. పక్షిరాజుకు సంపాతి సీత రావణుని ఇంటనున్నదని చెప్పియున్నాడు కాని నాకామె ఇచ్చట కానరాకున్నది. ఏమి చేయుదును? నాగేటి చాలును పుట్టినదియు సదాచారము గల మిథిలా రాజవంశమున ఉద్భవించినదియు తపస్సంపన్నుడగు జనకరాజు పుత్రికయూ అగు సీతాదేవి కామవశమై రావణుని చేరునా? అట్టి ఆగడముండునా? ఉండదే. రావణుడు రామబాణములకు భయము చెందుచు సీతను తీసుకుని ఆకాశమున వేగముగా నెగరిపోవుచుండగా భయముచే జానకి నడపనెచ్చటనో పడిపోయి ఉండును. లేదా సిద్ధులు సంచరించు ఆకాశ మార్గమున సీత తీసుకుని పోబడుచుండగా నడుమ సముద్రమును చూచి ఆమె హృదయము చెదరి సముద్రమున బడియుండునేమో. రావణుడు సీతను తీసుకుని వచ్చినప్పుడు అతని మనోవేగముచే చేతులతో గట్టిగా పట్టుకొనుటచే ఆ విశాలమగు కన్నులు గలదైన పూజ్యురాలగు సీత ప్రాణములు విడిచియుండును. పైనుండి సముద్రమును దాటుచుండగా దొరలి సముద్రమున బడియుండును. అయ్యో, బంధువులు చెంతలేని సీత తన శీలమును కాపాడుకొనుటకై పెనుగుచు నీచుడగు రావణునిచే భక్షింపబడియుండును. మంచి మనస్సు గల ఆ సీతను దుష్టబుద్ధిగల రావణుని భార్యలు తినియుందురేమో. లేదా పూర్ణచంద్రుని వంటి మోముతో తామర రేకుల వంటి కన్నులు గలవాడగు ఆ రాముని మోమునే తలుచుకొనుచు దీనురాలై మరణించియుండును. అయ్యో రామ, లక్ష్మణ, ఓ అయోధ్య అని పలుమార్లు విలపించుచు సీత చివరకు మరణించియుండును. లేక పంజరమున బంధింపబడిన చిలుకవలే రావణునింటనే నిర్బంధింపబడి మిక్కిలి దుఃఖించుచుండెనా? జనకుని కూతురును రాముని ధర్మపత్నియు సన్నని నడుము కలువల వంటి కన్నులు గలిగిన సీత ఎట్లు రావణుని వశమగును? సీత పాతాళ గృహములలో దాచబడి కనిపించకున్నను సముద్రమున బడుటచే ప్రాణములను విడిచినను రాముని ఎడబాయుటచే స్వయముగా జీవములు బాసినను భార్యందు మిక్కిలి అనురక్తి కలిగిన రావణునికి వార్త నెరింగింపదగదు. ఏమని చెప్పుదును? సీతాదేవి లేదని రామునితో చెప్పినచో వచ్చు అనర్థములను హనుమంతుడు తలంచుట. రామునికి వార్త చెప్పినచో అనర్థము వాటిల్లును. అట్లు చెప్పకుందున స్వామిని వంచిన దోషము సంక్రమించును. కాన నేనేమి చేయవలయను? ఇట్టి విషమ సమస్య సంప్రాప్తమయ్యనే. ఏమియును తోచుకున్నది గదా. పరస్పర విరుద్ధముగానున్నది సమస్య. ఇప్పుడు కాలోచితమైన కార్యమేది? ఎట్లు చేయదగునని వాయుపుత్రుడు ఆలోచింపసాగెను. నేను సీతను చూడకుండా వానరరాజుపురమునకు చేరినచో ప్రయోజనమేమున్నది? నేను సముద్రమును దాటుట, లంకలో ప్రవేశించుట, రాక్షసులను చూచుట అంతయును వ్యర్థమగును గదా. మా రాజు సుగ్రీవుడు తక్కిన వానరులు కిష్కిందకేతించిన నన్ను చూచి ఏమందురు? నేను కిష్కిందకు వెళ్లి సీత నాకగుపడలేదని రామునకు మిక్కిలి దుఃఖమును కలిగించు మాటను చెప్పుదునా? ఆయన వెంటనే ప్రాణములను విడిచును. కర్ణకఠోరము, భయంకరము, ఉగ్రము, అసహ్యము, ఇంద్రియ క్షోభకరము అయిన సీత కనిపించలేదను వార్తను విని రాముడు బ్రతకడు. అన్నగారు గొప్ప కష్టస్థితిలో నుండి మరణింప నిశ్చయించుకొనగా అన్నయందెంతయో అనురక్తి కలిగిన బుద్ధిశాలియగు లక్ష్మణుడు ఎట్లు జీవించియుండును. ఇట్లు రామలక్ష్మణులు మరణించిరని వినినచో భరతుడునూ మరణించును. భరతుని మరణమును చూచిన శత్రుఘ్నుడు జీవములను విడుచును. తమ కుమారులు మరణింపగా చూసిన తల్లులగు కౌసల్య, సుమిత్ర, కైకలను జీవింపరు. ఇది నిస్సంశయము సుమా. కృతజ్ఞుడు, సత్యసంధుడు అయిన వానరరాజు సుగ్రీవుడు రాముని దురవస్థను చూచి వెంటనే ప్రాణములను విడుచును. అప్పుడు పతివ్రతయగు రుమయు భతృశోకముచే మనస్సు చెడి బాధనొంది ఆనందము లేనిదై దీనురాలై మరణించును.
వాలి మరణము చేతనే దుఃఖపీడితురాలైన తార రాజు కూడా మరణించుట చూడగానే తానును ప్రాణములను విడిచును. తల్లిదండ్రులు మరణింపగా కుమారుడు అంగదుడు మాత్రమెట్లు జీవించును. తమ ప్రభువు మరణించుటచే కలిగిన శోకముచే పీడింపబడిన వానరులు పిడికిళ్లతో తమను తాము కొట్టుకొని రాళ్లతో తలలను బాదుకొని కొండల మీద నుండి దొర్లిపడి మరణింతురు. మంచి మాటలతోనూ బహుమానములతోనూ గౌరవించుటలతోనూ లాలింపబడిన వానరులు సుగ్రీవుడు లేక జీవింపరు. సుగ్రీవుని వియోగమునందిన వానరులు అరణ్యములందు గాని కొండలందు గాని గృహములందు కాని క్రీడింపజాలరు. తమ ప్రభు మరణించినను క్లేశముచే పీడింపబడిన వారై వానర శ్రేష్ఠులు తమ ఆలుబిడ్డలతో మంత్రులతో కూడా కొండ కోనల నుండి మిట్టపలములబడి మడియుదురు. విషము త్రాగియో ఉరిపోసుకొనియో అగ్నిప్రవేశము చేసియో ఉపవాసములుండియో ఆయుధములచే పొడుచుకొనియో వానరులందరూ చత్తురుగదా. కావున నేను కిష్కిందకు పోవుటచే ఇక్ష్వాకు వంశము వానర సమూహము నశించుటచే రోదనమే మిగులును. నేనిచ్చటి నుండి కిష్కిందా నగరమునకు పోరాదు. సీతాదేవిని చూడకుండా నేను నా ప్రభువగు సుగ్రీవుని చూడజాలను. నేనిచ్చటి నుండి పోకుండా ఇచ్చటనేయున్నచో ధర్మాత్ములు మహారథులునూ అగు రామలక్ష్మణులు అభిమానవంతులగు వానరులను సీతాదేవిని చూడగలమను ఆశతో జీవించియుండెదరు. హనుమంతుడు ప్రాణత్యాగము చేయదలంచుట. సీతాదేవి కనబడినిచో చేతికందినది నోటబడినది మాత్రము తినుచు వృక్షముల మొదట నివసించుచు వానప్రస్థుడనయ్యెదను. లేదా అధికంగా దుంపలు పండ్లు నీరుగల సముద్రతీరమున అగ్నిని ప్రజ్వలింపజేసుకుని జీవములపై ఆశను వీడి అందుబడి మరణించెదను. లేదా సన్యాసినై చలనము లేకుండా శ్వాసను కుబ్బించెదను. నా శరీరమును కాకులు మృగములు పక్షులు పులులు మున్నగునవి భక్షించును. ఇది మహర్షులు ఉపదేశించిన మరణమార్గమని తలంతును. సీతను చూడజాలనిచో నీట మునిగి అయిన మరణింతును. ఈ రాత్రి మొదట లంకాది దేవతను జయించుటయే ఉత్తమమైనదిగాను చంద్రోదయముచే అందమైనదిగాను సముద్రమును దాటి హనుమంతుడి రాత్రి ఏ లంకను ప్రవేశించుచున్న నా కీర్తితో నిండినదిగాను భావింపబడినది. కాని ఇప్పుడు సీత కనబడకపోవటచే చాలా చాలా దీర్ఘమైనదిగా తోచుచున్నది. సీతాదేవిని చూడకుండగా వెనుకకు మాత్రము పోజాలను. లేదా వృక్షమూలముల నిలిచి నియమము గలవాడనై తపస్వినయ్యదను. సీతాదేవిని చూడకుండా నేనిట నుండి వెళ్ళినచో నాకై ఎదురు చూచుచున్న అంగదుడు వానరులు బ్రతకరు. మరణము గలిగినేని దోషము వచ్చును. అట్లుగాక జీవింతునేని శుభముల బడయవచ్చును. కావున నేను మరణింపను. జీవించియున్నచో తప్పక శ్రేయమును పొందవచ్చును. రావణుడు అపహరించి తెచ్చిన సీత ఎటైన నుండుగాక. మహాబలవంతుడైన రావణుని వధింతును. దీనిచే వైరి నిర్మూలమగును. లేదా రావణునెత్తుకొని సముద్రము మీదుగా వెళ్లి రామునకిత్తును. యజ్ఞపశువును యజ్ఞమునకై తీసుకుని వెళ్ళినట్లు తీసుకుని వెళ్ళెదను. ఇట్లా కపిశ్రేష్ఠుడగు హనుమంతుడనేక విధముల మనస్సునందు దుఃఖమును పొందినవాడై శోకము నుండి బయటపడడయ్యను. అట్లు సీతను గానక దుఃఖముతోనున్న హనుమంతుడు తాను సీతను వెదుకుటకు నిరంతర ప్రయత్నము చేతలంచి సీతను చూడకుండా వెళ్ళను. ఈ పట్టణమును వీడక వెతకెదనుగాక అని నిర్ణయించుకొని మరలా ఇట్లా ఆలోచించెను. గొప్ప కీర్తిగలదియగు సీతాదేవి కనిపించు వరకు ఈ నగరమును నేను మాటిమాటికి వెతకెదనుగాక. సంపాతి చెప్పిన కథను బట్టి నేను రామునిటకు తెచ్చితిన రాముడు తన భార్యను గానక వానరుల నెల్లను చంపివైచును. కాన నేను ఆహార నియమమును పాటించి జితేంద్రియుడనై ఇచ్చటనే నివసించెదను. నాకై వానరులందరూ నశింపరాదు అని తలంచి ఇటునటు చూచి ఈ అశోకవనము పెద్ద పెద్ద చెట్లతో గూడియున్నది. సీత ఇందున్నదేమో చూచెదను. ఈ వనమింత మున్ను నేను వెతికినది కాదు. దీని నేల విడువవలెను. నేను వసువులకు రుద్రులకు నమస్కరించెదను. ఆదిత్యులకును మరుత్తులకును వాయువునకును నమస్కరించి వెళ్లి రాక్షసుల కండకావరమును క్రక్కించెదను. సర్వరాక్షసులను జయించి తపస్సు చేయువాడు సిద్ధిని పొందినట్లు ఇక్ష్వాకు వంశమును ఆనందింపజేయు సీతను రాక్షసులు హోయని ఏడ్చుచుండగా రామునకు సమర్పించెదను అని ఒక్క ముహూర్తకాలము ఆలోచించి మహా తేజస్సాలియగు వాయుపుత్రుడు చింతచే వ్యాకులత చెందిన మనస్సు గలవాడై మరలా ధైర్యము తెచ్చుకొని ఉత్సాహంతో లేచి నిలబడెను. హనుమంతుడు అశోకవనమును జూచుట. ఆ రామచంద్రునకు నమస్కరించెదను. రామ సహోదరుడైన లక్ష్మణునకు నమస్కరించెదను. సీతాదేవికి నమస్కరించెదను. రుద్రేంద్ర యమ వాయువులకు నమస్కరించెదను.
చంద్ర సూర్య మరుద్గణములకు నమస్కారములు చేసెదను అని మొక్కి పిమ్మట వానరులకు రాజగు సుగ్రీవునకు నమస్కరించి దిక్కులన్నీయూ గలియజూచి ఆ అశోకవనమునందు మనస్సు నిలిపి అచ్చటికి వెళ్లదలంచి మరియు నీ విధముగా మనస్సునందు తలంచెను. ఈ అశోకవనమున తప్పక అనేక రాక్షసులుందురు. వృక్షములు జలములు విస్తారముగా నుండును. దున్ని గడ్డి మొన్నగునవి తీసివేసి బాగుచేయబడినదైన ఈ అశోకవనము తప్పక వెతకదగినదే యగును. తప్పక రాక్షసులిచ్చటి వృక్షములకు కావలియుందురు. సర్వవ్యాపియగు వాయువు మెల్లగా వీచుచు అమితముగా చెట్లను కదల్పడు. రాముని ప్రయోజనము సాధించుటకు రావణునికి కనిపించకుండుటకును నా శరీరమును సూక్ష్మముగా చేసుకుంటిని గదా. దేవతలు ఋషులు నాకు కార్యసిద్ధిని కలగజేసెదురుగాక. స్వయంభూ అగు బ్రహ్మయు దేవతలును అగ్నియు వాయువును వజ్రాయుధుడగు నింద్రుడును పాశహస్తుడు వరుణుడును సూర్యచంద్రులను మహాత్ములగు అశ్వినీదేవతలను మరుత్తులను శివుడును నాకు కార్యసిద్ధిని కలిగింతురుగాక. సర్వభూతములను భూతములుగానివియును ఇదివరకు చెప్పబడిన దేవతల కధిపతి అయిన విష్ణువును నాకు సిద్ధిని గుర్తురుగాక. అట్లే నాకు కనిపించకయే మార్గమును చూపించువారైన తక్కిన దేవతలను నాకు కార్యసిద్ధిని కలగజేయుదురుగాక. ఉన్నతమైన నాసిక గలదియు తెల్లని పలువరుస గలదియు సాటిలేనిదియు తెల్లని చిరునగవు గలదియు నిర్మల చంద్రుని వలె సంతోషం కలిగించు దర్శనము గలదియూ నగు సీతాదేవినెప్పుడు చూచెదనో గదా. నీచుడు పాపి క్రూర కార్యములు చేయువాడు భయంకరుడయ్యును అలంకారములతో ప్రసన్నమైన రూపము గలవాడునూ అగు రావణుని బలముచే పీడింపబడినదైన సాధువగు సీతాదేవి ఎప్పుడు నా దృష్టికి గోచరమగునోయని హనుమంతుడు తలంచెను. 13వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.